ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్, జీవితమే ఒక పరీక్ష అయిపోయింది సార్. రైట్. అదే సినిమాలో లైఫ్ ఒక జిందగీ అయిపోయిందని కామెడీ కానీ లైఫ్ నిజంగానే అందరికీ కూడా ఒకళ్ళు ఇద్దరు ఎవ్వరూ మినహాయింపు కాదు ఈ పరీక్షలకి అని అనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి వాడికి ఉండే టెన్షన్స్ ఉన్నాయి. ఇక వాళ్ళ క్వశ్చన్లో పిల్లలకు కూడా మరి పరీక్షలు ఎంత స్ట్రెస్తో కూడి కూడి ఉన్నాయి ఈ పరీక్షలు అనేవి. అంత చిన్న చిన్న పిల్లలు మనం చూస్తూ ఉన్నాము. ఒక 5th క్లాస్ పిల్లాడికి కూడా వాడికి బోల్డ్ అంత స్ట్రెస్. పరీక్షలు ఒరే, ఆడుతూ పాడుతూ ఉండాల్సినటువంటి మంచి బాల్యం అంటే బంగారం కదా. రైట్. కోరి ఏరుకోరి ఆ స్కూల్లో వేసేసి ఈ కోర్సులు అది కోర్సు పాపం వాళ్ళకి స్ట్రెస్ ఇస్తున్నారు. సరే, ఉండేది ఎలాగో మారదు కానీ మరి పిల్లల పరీక్షలు వస్తున్నాయి కాబట్టి అది పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా పరీక్షలు, ఇంకా పెద్ద పరీక్షలు. వాడు ఎలా రాస్తాడు, వాడికి ఎన్ని మార్కులు వస్తాయి, రైట్. అమ్మో. మరి ఈ ఇబ్బందికరమైనటువంటి అంటే ధైర్యం పెంపొందించుకోవడానికి, ధైర్యం రావటానికి, పిల్లలు చక్కగా చదువుకుంది చక్కగా ప్రజెంట్ చేసి వాళ్ళు చక్కగా పాస్ అవ్వటానికి మరి వచ్చేటటువంటి ఈ పరీక్షా కాలాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏదైనా మంచి మార్గం చెప్తారా? రైట్. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏంటంటే అసలు ఎవరి మీద ఎప్పుడు కూడా ఏది కూడా పూర్తిగా ప్రెషర్ పెట్టడం అనేది అంత సమంజసం కాదు. కాదు. ఎందుకంటే మరి ఇవాళ మనం చూస్తూ ఉంటాం చక్కగా ఇటు డాక్టర్లు చదువుతున్నాం, ఇంజనీరింగ్ చదువుతున్నాం. వాళ్ళు ఆ ప్రెషర్ భరించలేక మరి సూసైడ్ చేసుకోవటం అనేది కూడా మనం వింటూనే ఉన్నాం తరచు. అయితే మనకి ఎక్కడైనా సరే మీరు గనక గమనించినట్టయితే ఎవరైతే బాగా మంచి స్టూడెంట్లు ఉంటారో వాళ్ళే ఎక్కువగా ఈ ఆత్మహత్యల వైపు వెళ్తుంటారు. సెన్సిటివ్ అంటే వాళ్ళకేంటంటే మొత్తం అంతా కూడా కాన్సంట్రేషన్ ఎంతసేపు ఆ చదువు మీదే ఉంటుంది. ఇంకా అదర్ యాక్టివిటీస్ మీద అంత ఉండదు. సో అందుకని అలాంటి వాటిలో ఒక్కోసారి కొంతమంది ఏమంటాం మెంటల్లీ కూడా ఒక్కోసారి పర్వెటెడ్ అవుతుంటారు. సో ఇబ్బంది ఉంటుంది. సో అందుకని అంత ప్రెషర్ అనేది మంచిది కాదు. సో ఇంజినీరింగ్‌తో పోలితే డాక్టర్ల మధ్య ఇంకా కొద్దిగా సెన్సిటివ్‌నెస్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఉంటది. రైట్. సో మామూలుగా మీరు ఏవైతే ఇటు బీఏ, బీకామ్ చదివిన వాళ్ళు కొద్దిగా మైండ్ పర్వాలేదు. బ్యాలెన్స్‌డ్‌గా అనిపిస్తుంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఓకే. ఎవరైతే ఈ ఇంజినీరింగ్‌లో గానీ, ఇట్లా డాక్టర్లు గానీ కొద్దిగా ఎక్కువ మైండ్ పెట్టవలసిన వాళ్ళు కొంత వీక్ ఉంటారు. సో అందుకని అదేమవుతుందంటే ఇప్పుడు మొక్కై వంగనిది మానై వంగన అని వీళ్ళు ఎల్‌కేజీ వాళ్ళ నుంచి ప్రెషర్ పెట్టేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది వచ్చేప్పటికేంటంటే ఎంత 90 మార్కులొచ్చినా, 98 మార్కులొచ్చినా ఆ 99 రాలేదా అనే బాధ. సో అది ఇంకా బాధ. ఇంకా అన్యాయం. కానీ మనమేమంటున్నామంటే మీరు ఎన్ని రకాల వాటికెళ్ళినా కూడా కనీసం 70-80 వచ్చి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే గనక చాలు ఎక్కడైనా నెట్టుకొచ్చేస్తాం. అంతే. కానీ వీళ్ళేంటంటే 98 వస్తే 99 రాలేదెందుకు? 100కి 100 99 వస్తే రాలేదెందుకు? 100 రాలేదు ఎందుకు రాలేదు? రాలేదు. ఇది ఆ రకమైన దాన్ని వదిలేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు మనం టక 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 ఏ రాశికి కొంతవరకు ఇప్పుడు బాగా చదవాలి అనేది చెప్తారా ద్వాదశ రాశులకి? ఓకే సార్. సో ఇంకొద్దిగా అంటే కొద్దిగా వీక్ ఉందనుకోండి గోచారం, గోచారం. గ్రాచారం అనేది వాళ్ళకి ఇండిపెండెంట్‌గా మనం చూస్తే గాని తెలీదు. కానీ గోచారం మటుకు ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి ఫస్ట్. సో మేష రాశి వాళ్ళు కొద్దిగా బాగా ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనకొచ్చేప్పటికి ఏంటంటే ఆల్రెడీ ఏలినాటి శని వీళ్ళకి రన్నింగ్‌లో ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించుగా ఇప్పుడు మనకి మార్చికొచ్చేప్పటికి కొన్ని గ్రహాలు వ్యయంలో ఉంటాయి. వచ్చేస్తాయి మీనంలోకి. సో కొన్నేమో లగ్నంలోకొస్తాయి. సో ఏదైనప్పటికీ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో అందుకని మేష రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. సో వాళ్ళ పరీక్షలకు ముందు ఏదైనా సరే ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి చేతనైనంత వరకు ఆంజనేయ స్వామికి సంబంధించి చదువుకుంటే వాళ్ళకి కొంతవరకు పరిహారం అనేది ఉంటుంది. వాళ్ళు పడమర ముఖంగా కూర్చొని చదువుకునే అవకాశం ఉంటే ఆ రకంగా చేస్తే మంచిది. అంటే ప్రిపరేషన్ వెస్ట్ వైపు తిరిగి తూర్పులో వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళ ఫేస్ వెస్ట్‌గా ఉంటుంది. ఇది తల్లిదండ్రులు చేయొచ్చు సార్. ఈ రాసుల వాళ్ళందరూ కూడా తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చా? ఇందులో వాళ్ళు చేయడానికి ఏముంది? ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేయాలి. అది వెళ్ళి మరి వీళ్ళు చేస్తారా? ఏమాత్రం అవకాశం ఉన్న పిల్లలు చేస్తే మరింత మంచిది. ఒకవేళ లేని పక్షంలో మాత్రమే ఇది ఆంజనేయుడిది ఏముంది? ఒకవేళ ఆ నిమిషాల్లో వాళ్ళకి ఏం చదువుకోవడానికి పరీక్షలకు ముందు ఊరికే ఒక
10 సార్లు చదువుకున్న ఓం నమో భగవతే వాయునందనాయ నమః, ఓం నమో భగవతే వాయునందనాయ నమః. ఓకే. అది కూడా రాదనుకుంటే ఓం హం, ఓం హం, ఓం హం ఓకే. అంతే. ఓకే. ఇది కూడా చదవకపోతే కష్టం. అంతే చేయాల్సిందే. రైట్. హ్మ్. అది మేష రాశి. నైస్. సో వృషభ రాశి కొద్దిగా ఎఫర్ట్ పెడితే మంచి ఫలితాలు రావడానికి ఉంది. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ శాతం అయితే గనక లాభంలోనే ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వ్యయంలోకి వస్తే గనక ఏదైనా కొంతవరకు అవకాశం ఉంటే శుక్రుడు ఓర్చులోకే రావటం అనేది అవును. ఉంటుంది. బుధుడు నీచభంగ రాజయోగం అవుతుంది. ఓహ్! సో అందుకని ఎక్కువ శాతం లాభంలోనే ఉంటాయి. లేదా ఓకే. రాజ్యస్థానంలో ఉంటాయి. ఆ! సో అందుకని ఇంకొద్దిగా ఎఫర్ట్ వాళ్ళు పెడితే మంచి ఫలితాలు మంచి ఫలితాలు. ఎందుకంటే సగం గ్రహస్థితి సహకరిస్తుంది. మిగతాది వాళ్ళు కష్టపడితే సరిపోతుంది. సో అందుకని వాళ్ళకి కూడా మంచి ఎక్కువ జరగడానికి ఉంది వృషభ రాశి వాళ్ళు. అయినప్పటికీ కూడా ఇంకా కొద్దిగా మంచి ఎక్కువ జరగాలి అంటే గనక వినాయకుడిని పూజించినట్టయితే గనక హ్మ్. ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఎందుకంటే వినాయకుడిని ఎందుకు పూజించాలంటే ప్రస్తుతానికైతే గనక వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక హ్మ్. మైండ్ ఇంటి వాతావరణం వల్ల డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. వీళ్ళ సమస్యలు కాదు. హ్మ్. ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల ఒక్కోసారి డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. సో అందుకని వినాయకుడిని గనక పూజించినట్టయితే గనక హ్మ్. మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. హ్మ్. ఏం లేదు ఈ పరీక్షల్లో ఏమాత్రం ఇంట్లో అయినా సరే బయటకెళ్ళకుండా హ్మ్. వినాయకుడి ఫోటో ఉంటే గనక 4 గుంజీలు తీస్తే సరిపోతుంది. ఒకవేళ చదువుకోవాలనుకుంటే గనక ఓం గం, ఓం గం, ఓం గం అది చదువుకుంటే సరిపోతుంది. హ్మ్. మిథున రాశికి కూడా మంచి ఫలితాలున్నాయి. సో మిథున రాశి వాళ్ళకి కూడా ఇంచుమించుగా రాజ్యస్థానంలో సంచరించడం గాని, హ్మ్. సో ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అలాంటివి రాయాల్సొచ్చేప్పటికి ఇంచుమించుగా లాభస్థానంలోకి రావటం గాని ఉంటుంది. సో మిథున రాశి వాళ్ళు కేవలం వారి యొక్క చంచల స్వభావాన్ని కొంతవరకు తగ్గించుకుంటే, హ్మ్. సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా బావుంది. సో వీళ్ళు కూడా సేమ్ వృషభ రాశి లాగానే కొద్దిగా ఎఫర్ట్ ఎక్కువ పెడితే హ్మ్. మంచి ఫలితాలొస్తాయి. ఓకే సార్. సో వీళ్ళు మరి ఏ దేవుణ్ణి ఎక్కువ కొలుచుకుంటే మంచిదంటే కనుక ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని గనక కొలుచుకున్నట్టయితే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః అనేది చదువుకున్నట్టయితే గనక చాలు. హ్మ్. సో ఇక తర్వాత కర్కాటక రాశి. హ్మ్. కర్కాటక రాశికి మాత్రం అంటే ఏదైనా సరే ఏప్రిల్ లోపు జరిగే పరీక్షలు ఎక్కువ ఉంటే గనక ఇబ్బంది. ఏప్రిల్ తర్వాత దాటేస్తే కొంతవరకు మంచి ఫలితాలుంటాయి. కనుక ఏప్రిల్ లోపే వీళ్ళు పరీక్షలు రాయాల్సొస్తే మాత్రం కొద్దిగా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. హ్మ్. సో అయితే వీళ్ళు మరి ఏ దేవుడిని పూజించాలంటే గనక ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని హ్మ్. పూజిస్తే గనక మంచి ఫలితాలొస్తాయి. కనుక పరీక్షల ముందు ఒకసారి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం గాని, లేదా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం గాని, లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా చదువుకోవటం గాని, ఏదైనా సరే మంత్రంలా చదువుకోవాలంటే గనక ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం ఓకే. సుం సుబ్రహ్మణ్యాయ నమః ఓకే. అది కర్కాటక రాశికి ఉపయోగపడుతుంది. ఓకే. కానీ కొద్దిగా ఇబ్బందయితే గనక మళ్ళీ సింహరాశికుంది. హ్మ్. సో సింహరాశి కొన్నాళ్ళైతే గనక అష్టమంలో సంచరించడం అనేది ఉంటుంది. హ్మ్. తర్వాత రీసెంట్‌గా వచ్చిన ఏదైతే గ్రహణం కూడా సింహరాశిలోనే ఉండటం జరిగింది. అనేది జరుగుతుంది. కనుక సింహరాశి వాళ్ళు కొద్దిగా శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. వీళ్ళకి ఆల్రెడీ అష్టమ శని కూడా నడుస్తుంది. హ్మ్. అవును. సో అందుకని కొద్దిగా బుద్ధి అనేది ఆహ్, హ్మ్. మందగిస్తుంది. ఓకే. అంటే బాగా చదవగలిగినా అక్కడికెళ్ళేప్పటికి ఏదో రకంగా తటపడాయించడం, ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వటం ఇలాంటివి ఎక్కువుంటాయి. కనుక వీళ్ళు మరి ఎవరిని ఎక్కువ కొంతవరకు పూజిస్తే ఉపయోగపడుతుందంటే కనుక వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి. సేమ్ వీళ్ళు కూడా ఓం హం, ఓం హం అనేది చదువుకుంటే ఉన్నంతలో మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి కూడా సేమ్ మనకి ఏమంటాం ఏప్రిల్ తర్వాత నుంచే ఇబ్బందులు ఎక్కువుంటాయి. ఓకే. సో ఈలోపు ఏప్రిల్ పరీక్షలు తర్వాత హ్మ్. పరీక్షలు రాస్తే కొంత జాగ్రత్త పడాలి. ఏప్రిల్ లోపే అయిపోతే పర్వాలేదు. మంచి రిజల్ట్స్ రావడానికి ఉంటది. అయినప్పటికీ కూడా ఇంకా కొద్దిగా మంచి పరీక్ష ఫలితాలు రావాలనుకుంటే గనక వీళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవిని పూజించినట్టయితే గనక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఓం దుమ్, ఓం దుమ్, ఓం దుమ్ అనేది ఓకే. అనుకుంటే సరిపోతుంది. ఓకే. తర్వాత వచ్చేప్పటికి తులారాశి. తులారాశికైతే గనక మంచి ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశాలుంది. ముఖ్యంగా మెడికల్ వైపు ఉన్న వాళ్ళకైతే గనక మరింత మంచి జరిగే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక తులారాశి వాళ్ళు కూడా మామూలుగా వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళు పెడితే గనక మిగతా దేవుడు చూసుకోవటం అనేది ఉంటుంది. సో, ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు ఏవైనా రావాలి అనుకుంటే గనక వీళ్ళకి ప్రస్తుతం లాభస్థానంలోనే కేతువు నడుస్తున్నాడు కాబట్టి ఒక్కోసారి దగ్గర దాకా తీసుకెళ్ళి 1, 2 మార్కులు తగ్గించొచ్చు. ఓకే. సో, అందుకని వినాయకుడిని గనక పూజించుకున్నట్టయితే గనక మరింత మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఓకే. ఇక తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం పంచమ స్థానంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి, ఆ బుద్ధి ఒక్కోసారి కంగారు పడటం గాని,
కన్‌ఫ్యూజ్ అవ్వటం గానీ, ఇలా వీళ్ళకి కొంత ప్రాబ్లమ్ అవుతుంది. సో, కొన్నాళ్ళు చతుర్థంలో, కొన్నాళ్ళు పంచమంలో ఉండటం అనేది ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వాళ్ళు కూడా దైవిక ఆరాధనని కొద్దిగా ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే మరి ఏ రకంగా వీళ్ళు పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అంటే గనక, వీళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్లే ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక ధనుర్రాశి విషయానికొచ్చేప్పటికి వీరికి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడవటం అనేది ప్రస్తుతం ఎక్కువ గ్రహాలు కూడా మనకి చతుర్థంలోనే సంచరించడం అనేది ఉంటుంది. చతుర్థంలో గోచారరీత్యా గ్రహాలు ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఇవ్వవు. సో, అందుకని వీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి ధనుర్రాశి వాళ్ళు కూడా. ఓకే. మకర రాశి వాళ్ళు మళ్ళీ ఎఫెక్ట్ పెడితే చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి ఉంది. అయితే ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే గనక వీరు కూడా దుర్గాదేవిని ఎక్కువగా, ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు సంచరించడం వల్ల ఒక్కోసారి అక్కడికెళ్ళాక కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. కనుక దుర్గాదేవిని పూజించినట్టయితే గనక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక కుంభరాశి వారైతే గనక ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలి. అంటే వీళ్ళది చేతుల్లో ఉండదు. సాధారణంగా కుంభరాశి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, వీళ్ళు బాగా చదివినప్పటికీ కూడా కరెక్ట్‌గా పరీక్షలు రాసే ముందే ఏదో రకమైన అనారోగ్యం. హ్మ్. సో, దానివల్ల వాళ్ళు పాపం పెట్టవలసిన ఎఫర్ట్ పెట్టడానికి బలహీనం అవ్వటం. హ్మ్. సో, అందుకని శారీరక పటుత్వం అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు కుంభరాశికి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక కుంభరాశి వాళ్ళు ఆ రకమైన దేహ దారుఢ్యాన్ని పెంచుకోవటం కోసం హ్మ్. ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి జరగటం అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క అదృష్టకారకుడు శుక్రుడు కాబట్టి, హ్మ్. లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గనక చేసుకున్నట్టయితే గనక మంచి ఫలితాలుంటాయి. ఓం శ్రీం, ఓం శ్రీం, ఓం శ్రీం అనుకుని చదువుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత చివరిదొచ్చేప్పటికి మీనరాశి. మీనరాశికి కొన్ని వ్యయంలో సంచరిస్తాయి. తర్వాత కొన్ని లగ్నంలోకొస్తాయి. తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ ద్వితీయంలోకొస్తాయి. ఎలా చూసినా వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక మీనరాశి వాళ్ళకి ఏలినాటి కూడా నడుస్తుంది. హ్మ్. ఖచ్చితంగా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటేనే ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ఈ రకంగా ఈ దేవుళ్ళని పూజలు చేసుకుంటూ, హ్మ్. వారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ, హ్మ్. కొంతవరకు వారి పరీక్షల్లో ముందుకెళ్ళడానికి ఈ రకంగా ఇవి దోహదం చేస్తాయి. చదువుకుంటూ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతూ హ్మ్. దైవికంగా కూడా ఇవి చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలొస్తాయంటున్నారు. రైట్. అద్భుతం సార్. చాలా ఫాస్ట్‌గా టక 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 అన్నీ చెప్పేశారు. ఇది డెఫినిట్‌గా ఉపయోగపడుతుంది. చూస్తున్నటువంటి తల్లులకైతే డెఫినిట్‌గా ఓకే. మన పిల్లల్ని ఈ మార్గంలో మనం హ్మ్. డ్రైవ్ చేస్తే గనుక ఇంకాస్త ఎక్కువ మంచి రైట్. ఫలితాలొస్తాయనేది ఉపయోగపడుతుంది. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.